పెళ్లి కూతుర్ని చేసేదాకా వచ్చేసాం కదా, మరి పెళ్లి కూతురికి కొబ్బరి బొండం లేకపోతే ఇలా ఇంకా డిఐవై చేద్దామని ఫిక్స్ అయ్యి ఇవన్నీ అయితే కొనుక్కొని వచ్చాము. మాకు దీంట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నా పెళ్లి దగ్గర స్టార్ట్ అయింది. నా పెళ్లికి మా చెల్లి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్, మా కజిన్స్ అందరూ కలిసి చేశారు. దాని తర్వాత లాస్ట్ ఇయర్ మా మరదల పెళ్లికి మా చెల్లి దగ్గరుండి చేసింది. ఇప్పుడు దాని పెళ్లికి ఇదిగో ఈ పిల్ల గ్యాంగ్ అంతా రెడీ అయిపోయారు. ఇక్కడ కనిపించేదే రిఫరెన్స్ ఇమేజ్. నా పెళ్లికి చేసింది అసలు ప్రొఫెషనల్స్ చేసినట్టు చేశారు. నాకైతే భలే నచ్చింది అవుట్పుట్. ఇక్కడ మా పిల్లలు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ అయితే కొబ్బరి బొండానికి గ్రీన్ కలర్ వేసి పక్కన పెట్టారు. యాక్చువల్ గా మేము కొబ్బరి బొండం కొన్న దగ్గర షాప్ అతను ఒక మంచి సజెషన్ ఇచ్చాడు. కొబ్బరి బొండం మంచిగా షైన్ వచ్చి బాగా కనిపించాలి అంటే మొత్తం గ్రీన్ పెయింట్ వేసాక పైన నెయిల్ ఎన్హాన్సర్ ఉంటుంది కదా, ట్రాన్స్పరెంట్ ది, అది వేస్తే బాగా కనిపిస్తుందంట. మంచి టిప్ కదా, మాకైతే వర్కౌట్ అయింది. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. ఫైనల్ గా మా అమ్ములు దీనికి ఒక షేప్ తీసుకొచ్చి మంచిగా డిజైన్ చేసి పక్కన పెట్టింది. ఇంకా పేర్లు రాయాలి కదా, అంతా ఒకళ్ళే చేస్తే ఎలా, హారికకి ఎప్పటికీ గుర్తుండాలి కదా. సో ఇంకా ఫైనల్ గా వీళ్ళు టేక్ ఓవర్ చేసి దానికి మెరుగులు దిద్దుతున్నారు. మొత్తానికి ఇలా టర్న్ అవుట్ అయింది. బాగా వచ్చింది. పిల్లలు చాలా బాగా చేశారు. మీకు కూడా నచ్చింది కదా, అయితే లైక్ చేసి షో సమ్ ప్రేమ గాయస్. బాయ్ బాయ్.